చేయితోటి మొటికాయలు వేస్తేనే ఇంటాడు అన్నట్టు సర్కారోళ్ళకు నెత్తి మీద సోట్లు పెట్టి చెప్తేనే ఇంటరా ఎట్లా? రైతులంతా నీళ్లు లేక రోడ్లు ఎక్కిర్రు, ధర్నాలు చేసిర్రు. కానీ అప్పుడేమో స్పందించలే. కేసీఆర్ బయటకు రాగానే నీళ్ళు ఇచ్చే వరకు నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అవుతున్నది అంటున్నారు అధికార పార్టీల తీరు. రైతులంతా నీళ్ళీమని అధికార పార్టీ లీడర్ల చుట్టూ తిరిగిన ముచ్చట్లు వార్తలలో బాగానే వచ్చినాయి. పొలాలు ఎండిపోతున్నాయని ధర్నాలు చేసిండ్రు, రోడ్లెక్కిండ్రు, ఏడ్చిండ్రు, షేన్లల్ల పశువులను దోలిండ్రు, ట్యాంకర్లతోటి నీళ్లు కొట్టి తడుపుకుర్రు. కానీ ఆఫీసర్లు అయితే నీళ్ళు ఇడవలేదు. గదే ఐతారం నాడు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లకెళ్లి కాలు బయట పెట్టి సూర్యాపేట జనగామ జిల్లాల రైతుల తానికి పోయి మందలిచ్చి వచ్చిండు కదా. ఇక వాళ్ళంతా నీళ్లు వారక షేన్ చెల్కలు వట్టిపోయినాయని సార్కు గోస చెప్పుకురు. కేసీఆర్ సారు సర్కార్ మీద దుమ్మెత్తి పోసిండు. ప్రాజెక్టులలో నీళ్లు పెట్టుకుని నీళ్ళెందుకు ఇయ్యారని నిలదీసిండు. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి? ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్ లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్ ఎండిడిఎల్ కంటే అబోవ్ గా 7 టీఎంసీ వాటర్ ఉంది. ఎండిడిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 టీఎంసీల వాటర్ ఉంది. 14-15 టీఎంసీల వాటర్ ఇప్పుడు కూడా సాగర్ లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. తెల్లారే నిన్న నాగార్జున సాగర్ ఎడమ కాల్వకెంచి 2500 క్యూసెక్ల నీళ్ళు ఇడిచిపెట్టిర్రు. అటు నంది మేడారం కెంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళని ఇడిచిపెట్టిర్రు. దాంతో రైతులంతా జర నిమ్మలమైరు. మరి ఈ పానేదో జర ముందుగానే చేస్తే గింత బద్నం కాకపోదురు కదా. నావేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసుకునుడు ఎందుకు? ప్రతిపక్ష పోలు ధర్నా చేస్తే గాని నీళ్లు ఇయ్యాలన్న సోయి రాలేదా ఎట్లా? జనాలు గోస చెప్పుకోనికే లేదనే కదా వాళ్ళని దూరం కొట్టి మిమ్మల్ని దగ్గరకు తీసిరు. మళ్ళా మీరు కూడా గట్లనే చేస్తే ఎట్లా అని అంటున్నారు రైతులు. కొంతమంది బీజేపీలు భూలోకంలో దేవుళ్ళకి ఏజెంట్ల మేమే అన్నంత బిల్డప్ ఇస్తారు. పుట్టుకతోటే భక్త కన్నప్పలం అన్నంత కలరింగ్లు ఇస్తుంటారు. అంత నియతి గల భక్తులల్లా ఎంతమందికి హనుమాన్ చాలీసా చదివొస్తుంది అని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ సారు. ఏదో మీద కాదు, ఖుద్దు సార్ హనుమాన్ చాలీసా చదివినాకనే ఈ మాట అడిగిండు. వరంగల్ మీటింగ్ కు పోయిన హరీష్ సారు హనుమాన్ చాలీసా చదివి అందరితోటి సప్పట్లు కొట్టించుకుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ మొత్తం హనుమాన్ చాలీసా ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. ఇట్లా హరీష్ సార్ వాడింది చూసి మరి బీజేపీ లీడర్లు ఎంతమంది ఇట్లా హనుమాన్ చాలీసా చదువుతారో చూపెట్టుర్రి అని కార్పాటోలు దెప్పి ఒడుస్తారు. అస్సలకైతే మనకు భక్తి లేనిది ఎప్పుడు ఎవరికన్నా పొరపాటున కాలు తలిగితేనే అయ్యో అని మొక్కుతాం. బస్సులో పోతున్నా, బండి మీద పోతున్నా, కట్ట మీద మైసమ్మ కనిపించినా, తొవ్వపొంటి గుడి కనిపించినా మొక్కుతనే ఉంటాం. భక్తి లేకుండా ఉన్నది ఎప్పుడు మనం? ఏడ గుడి కడదామన్నా సందాలు ఇచ్చేది మనమే. రాయి గట్టి దేవుడన్నా పోయి మొక్కులు పెడతాం, పబ్బతి పడతాం. కానీ బీజేపీ మాత్రం మతానికేందో ఆపతొచ్చిందని సిచ్చు రేపి ఆ మంటల మీద సలిగా కాకుండా రాజకీయం చేస్తారని బగ్గుమంటున్నారు. వాళ్ళ గురించి తెలిసిన తాతిమ పాటోలు.